ओ- ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम ओम भगवते भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नमस्कृत्यं ब्रह्म चैव नरोत्तमं नरं चैव देवम् देवीं सरस्वतीं व्यासं देवीं देवी सरस्वतीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयति मुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु इष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवती उत्तम भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर् भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी देवकी नन्दनाय नन्दनाय च च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय राय गोविन्दाय नमो नमः। गोविन्द गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं सजीवं साद्वैतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्य पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण।
హరే కృష్ణ. ఆ, ఈ వినియోగ కార్యక్రమంలో మనం ప్రథమ స్కందం 15 అధ్యాయం పేరు పాండవుల సమయోచిత ప్రస్థానము అనే దాంట్లో మనం 28వ శ్లోకం నుంచి చదవబోతున్నాం. 27 వరకు మనం కంప్లీట్ చేసాం. సో అర్జునుడు కృష్ణుడు తలుచుకొని కృష్ణుడు వాళ్ళందరికీ ఏ విధంగా సహాయం చేశాడు అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ లాస్ట్లో చెప్తాడు, ఆయన ఇచ్చిన ఉపదేశాలు అంటే భగవద్గీత ఉపదేశాలను నేను తలుచుకుంటూ నేను ఈ దుఃఖాన్ని భరించగలుగుతున్నాను అని చెప్పి ఆగిపోతాడు. సో దాని తర్వాత ఏమైందనేది ఇక్కడ చదువుతుంది. 28 నుంచి. సోత ఉవాచ ఏవం చింతయంతో జిష్ణు కృష్ణపాదాల సరోరుహం సౌహార్దేనాతి గాఢేన శాంతాసి ద్విమలామతి. సూత గోస్వామి పలికెను, అత్యంత సన్నిహిత స్నేహంతో శ్రీకృష్ణ భగవాన్ రసికన ఉపదేశముల స్మరణమునందు ఆ విధముగా గాఢంగా లీనమై ఆ దేవదేవుని చరణ కమలములనే ధ్యానించుచు అర్జునుని మనస్సు ప్రశాంతత చెంది సర్వ భౌతిక కల్మషం నుండి దూరమయ్యను. సో ఇది యాక్చువల్గా ఒక విధంగా చెప్పుకుంటే మన భక్తి ప్రాసెస్ ఇదే. ఏంటి? ఉపదేశాన్ని స్మరిస్తూ దేవదేవుని చరణ కమలను ధ్యానించుతూ అర్జున మనస్సు ప్రశాంతత పొంది సర్వ భౌతిక కల్మషం నుంచి దూరం అయ్యాడు. సో మనం కూడా అదే చేస్తుంటాం, మనం కూడా అదే చేయాలి కదా. ఉపదేశాలు భగవద్గీత భాగవతంలో వచ్చిన ఉపదేశాలు మనం గుర్తు చేసుకుంటుండాలి. ఏ విధంగా అపరాధాలు చేయకూడదు, ఏ విధంగా మనం వ్యవహరించాలన్నవి. ప్లస్ ఆయన భగవంతుడి యొక్క చరణ కమలాన్ని మనం స్మరిస్తూ ఆ స్మరణ వల్ల మనలో ఏమవుతుంది, ఈ భౌతిక కల్మషాల నుంచి వచ్చే దావాగ్ని, సంసార దావా నల్లలీడ లోక దావాగ్ని నుంచి, ఈ సంసార దావాగ్ని నుంచి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్లస్ లాస్ట్లో భగవంతుని కూడా పొందగలుగుతాం. సో అదే మనకి భక్తి ప్రాసెస్ అది ఆయన న్యాచురల్గా చేస్తున్నాడు. మనకి ట్రైనింగ్ మనం బలవంతం చేయాల్సి వస్తుంది. సో భక్తి పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ సన్నివేశం ఒకటి మనకి ఒక రుజువు. ఇలా ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మనకి అది ప్రశాంతతనిస్తుంది అన్నదానికి. ఇక్కడ ప్రభుపాద వారి భాషలో ఒక మంచి పాయింట్ రాస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ పూర్ణైన కారణమున అతన్ని గూర్చిన తీవ్ర ధ్యానము యోగ సమాధితో సమానమై ఉన్నది. అంటే మన కృష్ణ కోసం మనం స్మరించడమే సమాధి. అంటే వేరేగా సమాధి అంటూ వేరే కూర్చుని మనం చేయక్కర్లేదు. మనం ఏ పని చేస్తున్నా కానీ మనం కృష్ణుని స్మరిస్తూ ఉంటే మనం యోగ సమాధిలో ఉన్నట్లే. సో ఎవరికైతే నిరాకార బ్రహ్మంలో ఉంటారో వాళ్ళకి సేవ అనే భావం ఉండదు కాబట్టి, వాళ్ళ దాంట్లో భక్తితో సేవ అన్నది ఉండదు కాబట్టి, ఎంతసేపు ధ్యానమే కాబట్టి వాళ్ళు ఒక చోట పూజన చేసుకోవాలి. అలా కాకుండా భక్తి సేవలో నియుక్తులైన వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యం మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడింటిని భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేయడం, భగవంతుడి యొక్క స్మరణలో నియుక్తం చేయడం. అది ఎప్పుడైతే చేస్తామో, అది ఏ విధంగా చేస్తామో, ఒక యాక్టివిటీ ద్వారా చాలా తొందరగా ఏదైనా మనం పని చేస్తాం. సపోజ్ భగవంతుడి కోసం పువ్వులు కొడితే పూలు మన మీద ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోతాం. అలాగే మనకి శ్రవణం మనం చేస్తున్నాం అనుకోండి, మా శ్రవణం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, వింటూ ఎన్ని గంటలు అయింది కూడా మర్చిపోతారు. సో ఆ విధంగా ఆ 2-3 గంటలు 4 గంటలు అంతే తొందరగా వెళ్ళిపోతుంది. అదే ఏమీ లేనివాడు, ఆ శ్రవణం లేదు, సేవ లేకుండా కూర్చుని 3 గంటలు గడపాలంటే చాలా కష్టమైపోతుంది. చాలాసార్లు అనుకుంటాం, మాట్లాడుకుంటుంటే అరే టైం కూడా తెలియలేదు, అప్పుడు 2 గంటలు అయిపోయింది అనుకోండి. ఎందుకంటే ఆ మాటల్లో మనం అంత లీనమైపోయాం కాబట్టి మనకు టైం తెలియదు. అలా కాకుండా ఒక్కడే కూర్చోవాలంటే బోర్ కొట్టేస్తుంది. మనం ట్రైన్లోకి వెళ్ళాం, రైల్వే స్టేషన్కి వెళ్ళాం ఒక్కడే, ట్రైన్ 2 గంటలు లేట్ అనుకోండి. ఆ 2 గంటలు కూర్చొని మనం చాలా తంటాలు పడాల్సి వస్తుంది. నేను ఒక్కడే ఉన్నాం. సో ఆ విధంగా అంచేత నిరాకార బ్రహ్మ మాయవాదులకి ఇది కష్టతరం.
భక్తులకి చాలా సులభతరం. ఎందుకంటే భక్తులు ఏదో రకంగా భగవంతుడి మీద ధ్యాస పెట్టగలుగుతారు. సేవ రూపంలో కానీ, శ్రవణం రూపంలో కానీ, పఠన రూపంలో కానీ, లేదంటే ఏదో ఒక రూపంలో. సో వాళ్ళ టైం అంతా అదంతా సమాధిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మరి ప్రత్యేకంగా కూర్చొని సమాధి చేసుకుని మనసుని నియంత్రించుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకి ఈ సమాధి అనేది చాలా సులభతరం మన భక్తుల్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ జీవ గోస్వామి వారు తన సందర్భంలో చెప్తున్నారు. ఇక్కడ దీంట్లో సంత సిద్ధి మలామతి శాంత అంటే ఇక్కడ ప్రభుపాద ప్రశాంతత అని చెప్పారు. యూనో ఎందుకు శాంత అన్నది వచ్చిందంటే అది అర్జునుడు ఆ ప్రశాంతత పొందాడు కాబట్టి. యూనో అర్జునుడు ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనకి ఎటువంటి క్లేశాలు ఉండవు, అంటే బాధలు ఉండవు, సఫరింగ్ ఉండదు, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు, దాని ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మనం ప్రశాంతంగా ఉండలేం కదా. ఇక్కడ అర్జునుడు ప్రశాంతంగా ఉన్నాడు, ప్రశాంతత పొందాడు అంటే అర్థం ఏంటంటే, ఎందుకంటే ఆయన ఉన్న స్థితి ప్రశాంతంగా ఉండే స్థితి కాదు. ఎందుకంటే తన అత్యంత సన్నిహితుడు, అత్యంత శ్రేయోభిలాషి, సుహృదయుడు, తన ప్రాణానికి ప్రాణమైన దేవాదేవుడైన కృష్ణుని కోల్పోయాడు. ఆయన సాంగత్యాన్ని కోల్పోతున్నాడు. అది మామూలు విషయం కాదు. మనకు తెలుసు, మనతో పాటు ఉన్నవాళ్ళు రేపు వెళ్ళిపోతారు తెలుసు. అటువంటి వ్యక్తిని మనం కోల్పోతుంటేనే మనం బాధపడుతూ ఉంటాం. అటువంటి దేవాదేవుడు లాంటి వ్యక్తిని మనం కోల్పోతే ఎవరికైనా అది భరించలేని బాధ. మనకంటే ఇంకా అంత ప్రేమ లేదు కాబట్టి మనం భరించగలము, కానీ అర్జున్ లాంటి వాళ్ళకి అది చాలా పెద్దది. అటువంటి దుస్థితిలో కూడా ప్రశాంతత పొందాడు అంటే అర్థం ఏంటంటే ఆ కల్మషం నుంచి ఆయన దూరం అయిపోయాడు, ఆ క్లేశం నుంచి దూరం అయ్యగలిగాడు. ఏ విధంగా? భగవంతుడు చెప్పిన ఉపదేశాలని గుర్తు చేసుకోవాలి. అందుకనే భగవంతుడి యొక్క ఉపదేశాలను కానీ, భగవంతుడి లీలలు కానీ స్మరించడం అన్నది ఎంతో పవర్ఫుల్. దాని ద్వారా మనం ఈ భౌతిక క్లేశాలన్నింటినీ మనం దాటగలుగుతాం, అధిగమించగలుగుతాం, తట్టుకోగలుగుతాం, నిలబడగలుగుతాం. అంచేత మనం ఈ భగవన్ స్మరణ అంటే భగవంతుడి యొక్క ఉపదేశాల మీద కానీ, లేదంటే వాళ్ళ లీలల మీద కానీ స్మరణ చేయడం అనేది చాలా మనకి అవసరం. అదే భక్తి. విధంగా ఆయన పొందాడు. నెక్స్ట్ వాసుదేవాజ్ఞను ధ్యాన పరిబృంహిత బ్రహ్మస భక్త్యా నిర్మదిత శేష కషాయది శనోర్జున. శ్రీకృష్ణ భగవాన్ని చరణకమలముల తదేక ధ్యానము అర్జునుని భక్తిని శీఘ్రముగా వృద్ధి కావించను. తత్ఫలితంగా అతని ఆలోచన ఎందలి కల్మషమంతయు నశించిపోయిను. ఇదే మనం చెప్తున్నాం. ఆయన తీవ్రంగా ధ్యానించడం వల్ల పాద పద్మాలని ఆయనలో ఉన్న ఆలోచనలో ఉన్న కల్మషాలన్నీ పోయాయి. ఇక్కడ ప్రభుపాద వారు మళ్ళీ రాస్తున్నారు భాష్యంలో, మనసు ఎందరి లౌకిక కోరికలే భౌతిక కల్మషములు. పెద్ద కల్మషం ఏంటి? మన మనసులో ఉన్న భౌతిక కోరికలే. వాటి వల్లే మన క్లేశానికి గురవుతున్నాం. కల్మషాలను మనల్ని ఆవరిస్తున్నాయి. నేను అట్టి కల్మష కారణమున తన ఆధ్యాత్మిక ఉనికికే భంగము వాటిల్లో చేయనట్టి పలు అనుకూల ప్రతికూల పరిస్థితులను జీవులు ఎదుర్కొనవలసి వచ్చును. కొన్ని పరిస్థితులు వీటి వల్ల, ఈ కల్మషాల వల్ల కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా తోటి తనకు నచ్చింది, మనసుకు నచ్చింది. ప్రతికూలం అంటే మనసుకు నచ్చింది. సో ఈ విధంగా ఈ భౌతిక కోరికల వల్ల, లౌకిక కోరికల వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, కొన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ప్రతికూల పరిస్థితులు అంటే మనసుకు నచ్చదు,
అనుకూల పరిస్థితులు మనకు నచ్చుతాయి. కానీ ఇది ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు, అనుకూల పరిస్థితి అవ్వచ్చు, రెండు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం అవుతాయి. ఎందుకంటే మనస్సుకు నచ్చింది చేసింది ఏదైనా కానీ అది కల్మషం కాబట్టి క్లేశాలకు దారి చేస్తుంది. అది ఆ కల్మషాలతో ఉన్నవాడు ఎవడు కూడా భగవద్ధామం చేరుకోలేడు. అంచేత మనకి మన మనసుకి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనం అది మంచిగా చేయడానికి దేని మీద ఆధారపడి ఉంటుంది, మన ఆధ్యాత్మికంగా మనకు అనుకూలంగా ఉందా లేదా అని. అందుకనే శరణాగతికి 6 ప్రిన్సిపల్ చెప్తాడు. ఏంటంటే అనుకూల్యస సంకల్పం, ప్రతికూలస వర్జితం. అనుకూలంగా ఉన్న వాటిని అందులో ఫస్ట్ రెండవి అనుకూలంగా ఉన్న వాటిని సంకల్పం చేయాలి, ప్రతికూలస వర్జితం విడిచిపెట్టాలి. అలాగే సో అది ఉన్నప్పుడే మనం శరణాగతి తీసుకోగలుగుతాం. అంచేత మనకి అది మనకు నచ్చిందా లేదా అన్నది కాదు, భక్తికి అనుకూలంగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. మన మనసుకు అనుకూలంగా ఉందా అన్నది కాదు చూసుకోవాల్సింది. ఎప్పుడైతే భక్తికి అనుకూలంగా ఉంటుందో మనం అది శరణాగతికి దారి తీస్తుంది. భక్తికి అనుకూలంగా లేకపోతే అది మన పతనానికి దారి తీస్తుంది. సో ఇది ఈ విధంగా ఇక్కడ yes. ఇక్కడ మళ్ళీ విశ్వనాథ్ చక్ర ఠాకూర్ గారు చెప్తున్నారు, అర్జునుడు భగవంతుడి యొక్క అనుచరుడు ఒకడే కాదు, ఆయన నరనారాయణ ఋషుల్లో నరుని యొక్క అవతారం. నరనారాయణ ఋషులు దేవతల యొక్క దేవతా రూపాలు, అవతారాలు కదా. అటువంటి భగవంతుని అవతారానికి కల్మషాలు క్లేశాలు ఏ విధంగా వస్తాయి? వచ్చే అవకాశం ఎక్కడ ఉన్నది? మరి అటువంటిప్పుడు భగవంతుడు ఈ క్లేశాల కోసం, అర్జునుడికి క్లేశాల కోసం, కల్మషాల కోసం ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే ఆయన సాక్షాత్ నరనారాయణ ఋషి అంటే దేవత రూపమే. దేవత అవతారానికి కల్మషాలు వచ్చే అవకాశం ఎలాగుంది అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించి మళ్ళీ దానికి సమాధానం ఆయన చెప్తాడు. ఎందుకంటే అర్జునుడు ఒక్క నరనారాయణ ఋషుల్లోని ఆ నర యొక్క అవతారం ఒకటే కాదు, ఆయనలో ఇంద్రుని యొక్క అంశం కూడా కలిసి ఉంది. అంటే అర్జునుడు రెండు తలగా సమ్మేళనం. ఒకటి నర ఋషి యొక్క అంశం, రెండు ఇంద్రుని యొక్క అంశం, రెండు అంశాలు కలిసి ఉన్నాయి. సో రెండు అంశాలు కలిసి ఉన్నాయి కాబట్టి నర అనే అంశానికి కల్మషాలు వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఇంద్రుడు దేవతలకి ఇంకా జీవతత్వం, దీనికి కల్మషాలు వచ్చేసి కాబట్టి దానికోసం మాట్లాడుతున్నారు అని చెప్పి వివరిస్తారు. లేకపోతే అర్జున్ కల్మషాలు ఈ క్లేశాలతో సంబంధమే లేదు. కానీ ఆయనలో ఇంద్రుని యొక్క అంశం కూడా ఉండడం వల్ల ఆ ఇంద్రుని యొక్క అంశం ఈ కల్మషాలకి క్లేశాలకి గురి అవకాశం ఉంది కాబట్టి దానికోసం మాట్లాడుతున్నారు అని చెప్పి వివరించి చెప్తున్నారు. అలాగే ఇక్కడ శ్రీధర స్వామి గారు బాగా చెప్తున్నారు. ఇక్కడ అర్జున్ యొక్క మనసు డిస్టర్బ్డ్ మనసు భక్తి కారణంగా, కృష్ణుని మీద భక్తి కారణంగా సెటిల్ అయ్యింది అని, శాంతపడ్డాది అని చెప్పి. అంటే ఎందుకని ఆయన తదేకంగా చూసుకుంటే తదేక ధ్యానం అర్జున భక్తిని శీఘ్రంగా వృద్ధి కావించను. అంటే ఆయన భక్తి వృద్ధి చెందింది కాబట్టి తత్ఫలితంగా ఆయన ఆలోచనలందరి కల్మషం నశించిపోయాయి. సంచేత కల్మషాలు ఎప్పుడైతే పోతాయో చింత అనేది ఉండదు. చింత అంటే ఎప్పుడు ఉండదు? విచారం ఉండదు. విచారం అయితే ఎప్పుడు ఉండదో ఆనందం. సో ఈ విధంగా మన ఆనందాన్ని పొందుతాం.
అందుకనే జీవ గోస్వామి దాని ఆధారంగా చెప్తారు. అందుకనే భక్తిలో సార్ నేను కృష్ణుని మీద ఆధారపడి ఉండడం అనేది ఎంతో ముఖ్యం. మనం ఎంతగా కృష్ణుని మీద ఆధారపడతామో అంత మనం భగవంతుని యొక్క మనం దగ్గరయ్యి భగవంతుని యొక్క కృప కారణంగా మనం ఈ భౌతిక కల్మషాలకి దూరం అవుతాము అని జీవ గోస్వామి వారు కూడా దీని మీద వివరణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా నెక్స్ట్ గీతం భగవత జ్ఞానం యత్ సంగ్రామ మూర్ధని కాలకర్మత మోరుద్ధం పునరధ్యాగమత్ ప్రభు. శ్రీకృష్ణ భగవాను లీలలు కర్మలు అంతర్ధానముల కారణమున అర్జున దేవదేవుని ఉపదేశములను మరిచినట్టుగా గోచరించినను వాస్తవంగా అది సత్యం కాదు. తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభువుగా నయ్యను. సో ఇక్కడ చెప్తున్నారు ఈ కృష్ణుని కోల్పోవడం వల్ల ఆయన మనోవికలితుడు అయిపోయి ఉండొచ్చు, విచలితుడు అయిపోయి అన్ని బుర్ర పనిచేయని వాళ్ళగా అయిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఆయన అన్ని కూడా మళ్ళీ ఈ భగవంతుని యొక్క ఉపదేశాలన్నింటినీ గుర్తు చేసుకోవడం ద్వారా మళ్ళీ ఆయన ఇంద్రియాలకు ప్రభువు అయ్యాడు. అంటే అతడి ఇంద్రియాలను నియంత్రించుకోగలిగాడు. సో ఇంద్రియాలను మనం నియంత్రించుకోవాలి అంటే మనం భగవంతుని యొక్క భక్తిలో ఉండగలిగినప్పుడు మన ఇంద్రియాలను ఈజీగా నియంత్రించుకోగలుగుతాం. సో దీనికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఏ విధంగా అర్జునుడు తన ఇంద్రియాలను నియంత్రించుకున్నాడు అన్నదానికి వివరిస్తూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మనకి ఎవరైనా అతి సన్నిహితులు ప్రియుడు ఎవరైనా సరే దూరం వెళ్ళిపోయాడు అనుకోండి, మనం విడిచి వెళ్ళిపోవచ్చు లేకపోతే చనిపోవచ్చు. అలాగైతే మనం ఏం చేస్తాం? ఆయన యొక్క మాటలు ఆయన యొక్క చేష్టలు గుర్తు చేసుకుని మనం అందులో ఆ బాధను మర్చిపోతుంటాం. గుర్తు చేసుకుంటాం. అందుకనే దీన్ని మనం బృందావనంలో గోపికలు అందరూ చేస్తుంది మనం చేసుకోవచ్చు. బృందావనంలో గోపికలు అందరూ ఏం చేస్తుండేవారు? ఒక చోట కూర్చుని కృష్ణుడు చేసిన లీలలు, మాట్లాడిన మాటలు అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ యాక్షన్ చేసుకుంటూ అందులో వాళ్ళు కృష్ణుడు తాలూకా ఆ విరహ భావాన్ని మర్చిపోతుండేవారు. సో అదే విధంగా మనం ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరైనా చనిపోయారు వాళ్ళు పరామర్శలోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ జరిగిన సంఘటనలు మనం చర్చిస్తే వెంటనే వాళ్ళు ఆ బాధపడుతూ ఏడుస్తున్న వాళ్ళు ఆగిపోయి అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది మామూలు నార్మల్ మాట్లాడేస్తుంటారు. మనం ఎలా మాట్లాడుతాం అలాగా. ఎందుకంటే వాళ్ళు ఆ బాధని మర్చిపోయారు, దీంట్లో పడిపోయారు. సో అదే విధంగా ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడి యొక్క లీలల్ని కృష్ణ యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకుంటూ ఈ బాధని మర్చిపోయాడు. సో అంచేత ఆ విధంగా ఆయన కృష్ణుడు చేసిన ఉపదేశాలు చేసిన లీలలు గుర్తు చేసుకుంటూ అర్జునుడు కృష్ణుడితోటి సహచర్యంలో ఉన్నట్టు అయింది. కొన్నిసార్లు అంటుంటాం బాగా వస్తే అసలు ఇప్పుడు నమ్మలేకపోతున్నా, ఇప్పుడు నా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా పక్కన అంటే అర్థం ఏంటి? అంటే ఎప్పుడైతే మనం అలా గుర్తు చేసుకుంటుంటాం ఆయన మనకు వెళ్ళిపోయాడు అన్న బాధ మనకు ఉండదు. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క ఉపదేశాలు ఆయన తనపై ప్రవర్తించిన విధానాన్ని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అర్జునుడు కృష్ణుడితో ఎప్పుడు కూడా సాంగత్యంలో ఉన్నట్లయింది. సో ఆ విధంగా ఆయన తన యొక్క సహజమైన స్థితికి వచ్చి రాగలిగాడు. సో ఇవన్నిటిని మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే కృష్ణుని యొక్క స్మరణం మనలో ఉన్న ఈ భౌతిక క్లేశాగ్నిని ఆర్పివేస్తుంది. మన ఈ భౌతిక క్లేశాగ్ని నుంచి దూరం అవ్వాలంటే మనం ఇప్పుడు నిరంతరం కృష్ణుని యొక్క స్మరణ ధ్యానంలో ఉండాలి. నెక్స్ట్
ఈశోకో బ్రహ్మ సంపత్య సంచిన్న ద్వైత సంశయ తేన ప్రకృతి నైర్గుణ్యా అలింగత్వా అలింగత్వా దశం భవ. ఆ ఆధ్యాత్మ సంపత్తిని పొందుతున్న కారణమున అర్జునుడు ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నింటినీ సంపూర్ణంగా ఛేదింపు వేయబడెను. ఆ విధంగా అతడు త్రిగుణములకు దూరుడే ఆధ్యాత్మికత యందు నెలకొనెను. భౌతిక దేహభావం నుండి విముక్తులైన కారణమున జన్మ మృత్యులందు అతడు బంధితులకు అవకాశమే లేదు. సో ఏ విధంగా ఆయన ఈ భౌతిక క్లేశాల నుంచి బయటపడ్డాడనేది ఇక్కడ వివరిస్తున్నారు. ఒకటి ఆధ్యాత్మిక సంబంధం పొందిన కారణంగా ఆయన ద్వైత భావానికి సంబంధించిన సంశయాలన్నింటినీ అధిగమించగలిగాడు. అంటే ద్వైతం అంటే నేను వేరు భగవంతుడు వేరు అన్నదానికి ఏమైనా సంశయాలు ఉంటే ఆ సంశయాలన్నింటినీ ఆయన పటాపంచలు చేసుకోగలిగాడు. అంచేత నేను వేరు ఆయన వేరు అన్న దాంట్లో సంపూర్ణంగా ఉండగలిగాడు. ఆ విధంగా అతడు త్రిగుణంలో దూరుడే ఆధ్యాత్మికత నందు నెలకొని ఉన్నాడు. ఎప్పుడైతే సంశయాలు లేవో ఇంకా త్రిగుణ గుణాలలో ప్రభావం ఉండదు. ఎప్పుడైనా సంశయం ఉంటే అప్పుడు ఆ గుణాల ప్రభావం వల్ల ఆ సంశయం పెద్దదైపోతుంది. సో భౌతిక దేహభావం నుండి ఆ విధంగా ఎప్పుడైతే గుణాల ప్రభావం లేదంటే దేహం గుణాల ప్రభావం ఎవరి మీద ఉండదు. ఎవరైతే నేను దేహం కాదు అని సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆ విధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకు మాత్రమే గుణాల మీద ఎటువంటి గుణాల యొక్క ప్రభావం ఏమాత్రం ఉండదు. మంచిగా దేహభావం నుంచి విముక్తులయ్యారు కాబట్టి ఇంకా దేహం మీద దేహాన్ని పట్టించుకోవాలి, దేహం కోసం ఆలోచించారు కాబట్టి జన్మ మృత్యులన్నీ ఉండవు. ఎవరైతే నేను దేహం అనుకుంటారో వాళ్ళకి జన్మ మృత్యులు కాదనుకుంటూ కొన్ని వాళ్ళకి ఈ జన్మ మృత్యుల నుంచి ఉండవు. అవును. సో ఆ విధంగా ఆయన జన్మ మృత్యుల నుంచి దూరం అయ్యాడు. దీంట్లో ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు 732 పేజీలో చూసుకుంటే, సత్వ రజ స్తమో గుణములనేది త్రిగుణముల నుండి జీవుడు బయటపడుచున్నందునే అతని ఈ ప్రతీక్ష అనుభూతి సాధ్యమవుతున్నది. ఎప్పటి వరకు ఈ 3 గుణాల యొక్క ప్రభావానికి బయటపడతామో అప్పుడే మనం భగవంతుడిగా ప్రత్యక్ష అనుభూతి అనేది మనం పొందగలుగుతాం. లేకపోతే ఈ తెరలు అడ్డేస్తాయి. రజో సమో సత్వగుణాల యొక్క తెరలు మనల్ని భగవంతుని చూడకుండా చేస్తుంది. అందుకే ఇంకోటి చెప్తారు, శాస్త్రంలో నిర్దేశింపబడిన భక్తియుత సేవ ద్వారా పలు ఆధ్యాత్మిక దృష్టిని పొందనంత వరకు ఎవరునూ భగవత్ సాన్నిధ్యమును అన్ని పరిస్థితులందునూ అనుభవించలేరు. శాస్త్రాలందు నిర్దేశమైన భక్తియుత సేవ ద్వారా పలు ఆధ్యాత్మిక దృష్టిని అంటే మన శాస్త్రాలు చెప్పిన విధంగా సేవ చేయడం, మన సేవ చేస్తే మనకేమొస్తుంది? ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతూ ఉంటుంది, ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంటుంది. ఆ ఆధ్యాత్మిక దృష్టి పెరగనంతసేపు మనం భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభూతి పొందలేము. అంచేత మనకి సేవ ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టి అంటే ప్రతి చోట భగవంతుని చూడగలుగుతాం ఆ స్మరణ ద్వారా. ప్రతి దాంట్లో భగవంతుని మనం అనుభూతి పొందగలుగుతుంటాం. సో ఆ విధంగా మనం చూస్తూ ఉండడం వల్ల మనం భగవంతు సాన్నిధ్యాన్ని మనం అనుభూతి పొందుతూ ఉంటాం. లేకపోతే మనం లేదు. అంచేత ఈ భక్తి సేవ అనేది శాస్త్రపరంగా ఉండాలి. శాస్త్రపరంగా లేకపోతే మళ్ళీ అది ఆ సేవ మళ్ళీ మనం దూరం చేయొచ్చు. సో భక్తి సేవ అనేది శాస్త్రపరంగా మనం ఎంచుకొని. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా పెద్ద కామెంట్ రాస్తారు దీనికోసం. ఎప్పుడైతే మనం బ్రహ్మం అంటే నిరాకార జ్యోతి యొక్క అనుభూతిని మనం పొందుతామో అప్పుడు మనలో
ఆ, చింత అన్నది పోతుంది. You know? Yeah. అలా ఎందుకు అవుతుంది అంటే ఈ బ్రహ్మజ్యోతి కూడా కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధిపతి కదా. కానీ మనకి తెలుగుదేశం పార్టీతో మనం చంద్రబాబు నాయుడు గారితో మనకి ఎటువంటి సంబంధం లేకపోయినా లోకల్గా ఉన్న ఒక తెలుగుదేశం కార్యకర్తతో మంచి మంచి సంబంధం బాంధవ్యాలు ఉన్నాయనుకోండి, మన పని అవుతుంది. ఎందుకని ఆయనకి భగవంతుతో సంబంధం ఉంది కాబట్టి, అదే చంద్రబాబు నాయుడుతో సంబంధం ఉంది కాబట్టి. మన ప్రత్యక్షంగా ఉండక్కర్లేదు. సో అదే విధంగా ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మజ్యోతితో వీళ్ళు ఎవరైనా సంపర్కంలోకి వస్తే వాళ్ళు ఈ చింతల నుంచి బయటపడిపోతారు. అది బ్రహ్మజ్యోతి యొక్క గొప్పతనం కాదు. ఎవరు గొప్పతనం? అది వాలంటీర్ గొప్పతనం కాదు. వాలంటీర్కి ఆ మనిషికి గొప్పతనం కాదు. ఆయనకి చంద్రబాబు నాయుడు ఉన్న కలెక్షన్ కారణంగా ఈయన గొప్ప అయ్యాడు. ఈయనకి పవర్ వచ్చింది. మన పని చేసి పెట్టే శక్తి ఆయనకు వచ్చింది. ఆయనకి కనెక్షన్ లేకపోతే ఆయన మనకేం సాయం చేయలేడు కదా. సో అదే విధంగా బ్రహ్మజ్యోతి యొక్క ఆ శక్తి ఎలాగొచ్చింది అంటే ఆయనకి ఆ బ్రహ్మజ్యోతికి కృష్ణుడితో ఉన్న సంబంధం వల్ల. అందుకనే కృష్ణుడు సంబంధం ఉంది కాబట్టి అది ఎప్పుడైతే బ్రహ్మజ్యోతితో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లామెంటేషన్ అంటే విచారణ చింతకి దూరం అవుతుంటారు. ఏ విధంగా వాళ్ళు భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి భగవంతుడు ఉత్తమ దాని యొక్క విలువ తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ విలువ లేనివి మనకి ఇక్కడ ₹1,00,00,000 ఉన్నా లేకపోతే కోటీశ్వరుడు అయినా సరే అది కూడా విలువ లేని దాన్ని చూసుకుంటే ఇవన్నిటిని వదులుకోగలుగుతారు. అంటే ఆ విధంగా చింతకు దూరం అవుతూ ఉంటారు. అయితే అర్జున్ అవ్వచ్చు. సో నాకు కృష్ణుడికి చాలా తేడా ఉంది. సో ఇంతకుముందు నేను కృష్ణుడు ఇద్దరు కలిసి ఒకే రకమైన ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉండేవారు. నేను ఇద్దరు కలిసి తిరుగుతుండేవారు, ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు, ఇద్దరు మాట్లాడుతుండేవారు. సో మీ ఇద్దరు కూడా కృష్ణుడు ఎంత ఆనందాన్ని అనుభూతి పొందుతున్నాడో నేను కూడా అంతే ఆనందాన్ని అనుభూతి పొందుతుండేవాడిని. ఈ విధంగా మీ ఇద్దరం కూడా ఆ ఆనందంలో ఏకత్వాన్ని సాధించాం. కానీ ఇప్పుడు నా దగ్గర కృష్ణుడు లేడు. ఇప్పుడు కృష్ణ ఆనందం వేరు, నా ఆనందం వేరు. కృష్ణుడు వేరే విధంగా ఆనందిస్తున్నాడు, నేను వేరే విధంగా ఆనందిస్తున్నాను. మళ్ళీ భగవంతుడు నన్ను ఆ ఆనందంలో ఏకత్వాన్ని స్థానానికి తీసుకెళ్ళగలడా, దాన్ని ఇవ్వగలడా అని అర్జునుడు ఇక్కడ సతమతం అవుతున్నారు. అందుకనే ఇక్కడ ద్వైత సంశయ సంచిన్న ద్వైత సంశయ, ఆ ద్వైతం మీద ఆయనకి సంశయం వచ్చింది. అసలు ఆయన వేరు నేను వేరు కాబట్టి మాది సంశయం ఎందుకు? సంశయాలన్నీ సంపూర్ణంగా చేయబడి సంశయాలు ఎందుకు వచ్చే? సంశయాలు రావడమే లేదు. ద్వైతం అన్నది ఆయనకి అలాగే తెలుసు, నేను వేరు కృష్ణ వేరు అని. దాని సంశయాలు తొలగిపోవడం అన్నది ఆ క్వశ్చన్ రానే రాదు. ఎందుకు వచ్చిందంటే ఇదే క్వశ్చన్. ఆయన వేరు ఇప్పుడు నేను వేరు, ఆయన వేరేగా ఆనందిస్తున్నాను, నేను వేరేగా ఆనందిస్తున్నాను, మళ్ళీ మీ ఇద్దరు ఏకత్వాన్ని పొందగలవా అని చెప్పి అక్కడ ఆ ద్వైతం రాయడం అని కదా అది అర్థం అని చెప్పి చెప్తాను. అలా కాదు ఇంకోటి కూడా అవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈయన ఇప్పుడు నన్ను
నన్ను ఈ చిన్ సపరేషన్ అంటే విరహం విరహం అనే సముద్రంలో ముంచేసి నన్ను బాధ గురి చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆయన ఆనందం వేరు నా ఆనందం వేరు అయిపోయింది అని చెప్పి ఆయన సంశయం ఇట్లా వచ్చి ఉండొచ్చు. ఆ సంశయం అటువంటి సంశయాలన్నీ పోయి, ఎందుకని భగవంతుడు స్మరించుకోవడం ద్వారా మళ్ళీ ఏకత్వాన్ని పొందాడు. అందుకే మనం చెప్పుకున్నాడు, ఎప్పుడైతే మన దగ్గర వాళ్ళని గుర్తు చేసుకుంటాం, మనం అన్ని మర్చిపోయి ఆ బాధ మర్చిపోయి అందులో పడిపోతాం, ఆ మాటల్లో పడిపోయి. ఆ విధంగా ఆయన ఈ ద్వైతం వల్ల, అంటే ద్వైతం అంటే సపరేషన్ వల్ల, విరహం వల్ల వచ్చిన క్లేశాన్ని ఆ విధంగా ఆయన డౌట్లు చేసుకుంటే, డౌట్లు మళ్ళీ దాంట్లో ఆ స్మరణ వల్ల మళ్ళీ తొలగించుకున్నాడు. సో లేదంటే ఇంకొక కారణం కూడా అయి ఉండొచ్చు అలా చెప్పడం వెనకాతల. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నేను మళ్ళీ ఈ భౌతిక జగత్తులో పడిపోతానా, నేను మళ్ళీ జనం తీసుకుంటానా? ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంతవరకు ఆయన సాంగత్యం వల్ల నేను అన్ని ఆనందాన్ని అన్నింటిని పొందాను, ఆ బలాన్ని పొందాను, ఆ శివుడు అటువంటి వాళ్ళని కూడా ఓడించగలిగాను. ఇప్పుడు ఆయన లేకపోతే నేను ఒక చిన్న ఈ గొల్ల వాళ్ళని కూడా నేను ఓడించలేకపోయాను అని చెప్పి అన్ని కోల్పోయి మళ్ళీ నేను మిగతా బద్ధజీవుల్లాగా నేను కూడా చేస్తానా? సో అలాగా అది కూడా అంచేత ఆ విధంగా ద్వైతం అంటే ఇద్దరు ఎప్పుడైతే సపరేట్ అయిపోయారో ఆనందంలో ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ దానికి కృష్ణ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు మళ్ళీ సమాధానం చెప్తారు. మళ్ళీ పుట్టిక అనే ప్రశ్న ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే కృష్ణుడి యొక్క సాన్నిహిత్యంలోకి వచ్చాడో, కృష్ణుడి యొక్క స్పర్శలోకి వచ్చాడో, ఆయనలోని 3 గుణాలు పటాపంచలైపోతాయి. అంటే 3 గుణాలు పటాపంచలు అయిపోయాయి కాబట్టి ఆయన గుణాతీతుడు అయిపోయాడు కాబట్టి ఆయన ఈ గుణం బయటికి కనబడుతున్నప్పుడు కూడా ఇక్కడ వ్యక్తి కాదు, అంచేత ఆయనకి మళ్ళీ జన్మ అనేది ఉండదు. లేదని ఇంకొక అర్థం కూడా ఉండొచ్చు. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఆయన అర్జునుడు ఇంద్రుడి తలక అంశ కాబట్టి ఈయన కూడా ఈ క్లేశాలకి గురి అవకాశం ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ క్లేశాన్ని భగవంతుని స్మరిస్తూ అధిగమించగలుగుతున్నాడు. ఎందుకని ఆ స్మరణ ద్వారా భగవంతుని స్పర్శలో ఉన్నట్టు, సంపర్కంలో ఉన్నట్టు. ఎవరైతే భగవత్ సంపర్కంలోకి వస్తుందో వాళ్ళ మీద గుణ ప్రభావం ఉండదు. అంచేత గుణ ప్రభావం ఉండదు కాబట్టి వాళ్ళు గుణాలు ఎప్పుడైతే లేవో మనం ఎప్పుడు కూడా ఈ క్లేశాలన్నీ కూడా గుణాల వల్లనే వస్తాయి. అంతే గుణాల ప్రభావం ఎప్పుడైతే ఉన్నదో మనం క్లేశాలను మనం ఇప్పుడు కూడా పొందాం. సో ఈ విధంగా మనం ఈ చింతన, ఈ భౌతిక విషయాల మీద చింతన ఉన్నది కాబట్టి ఆయన మళ్ళీ జన్మ తీసుకుంటాడనే సంశయమే లేదని చెప్పి ఈ విధంగా రకరకాలుగా ద్వైత సంశయ అన్న దానికి అర్థాన్ని కృష్ణ చక్రవర్తులు 4-5 రకాల అర్థాలు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ 32 నుంచి 51 వరకు పాండవులు ఏ విధంగా ఇప్పుడు తెలుసుకున్నారు, పాండవులు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడని చెప్పి. వాళ్ళు ఏ విధంగా సంసిద్ధమయ్యారు, ఏ విధంగా వాళ్ళు వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నారు అనేది ఇక్కడ 32 నుంచి 51 వరకు వివరిస్తుంటాయి. ఇక్కడ చూస్తాను 32. నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ స్వహపథాయ మతం చక్రే నివృతాత్మ యుధిష్ఠిరః. శ్రీకృష్ణ భగవానుని స్వధామ గమనమును ఆకర్ణించి యదువంశపు భూలోక వ్యవహార పరిసమాప్తిని అవగతం చేసుకునే తప్ప ధర్మరాజు
భగవద్ధామమునకు వెళ్ళల నిశ్చయించుకున్నాను. ఆకర్ణించి అంటే విని అని అర్థం. స్వధామ గమనమును ఆకర్ణించి విని. యదువంశం కూడా వెనక్కి వెళ్ళి భూలోకం నుంచి పరిసమాప్తి చేసిందని తెలుసుకున్న వెంటనే ఇంక ఈయన అనుకున్నాడు, ఇంకేం మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన కూడా ఇంకా ఈ భూమి మీద తన యొక్క దీన్ని అవగొట్టాలని చెప్పి సమాప్తం చేసుకోవాలని చెప్పి ఆయన కూడా నిర్ణయించుకున్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే భగవంతుడు ఉన్నంత వరకే భక్తుడికి ఆనందం, భగవంతుడు లేనప్పుడు ఏది చేసినా సరే ఆనందం. అందుకని చూడండి, చిన్నపిల్లవాడికి ఎవరు ఎంతమంది ఉన్నా సరే, ఏం భీమం వచ్చినా సరే, తల్లి దగ్గర ఉంటేనే ఆయనకి ఆనందం. తల్లి దగ్గర లేకపోతే ఏడుస్తుడి పుష్టుడు. చూడండి ఇక్కడ ప్రభుపాద చాలా మంచిగా రాస్తున్నారు భాష్యంలో. మర్త్యలోక వాసుల దృష్టి నుండి భగవానుని అంతర్ధానం గురించి వినినంతనే ధర్మరాజు కూడా తన దృష్టిని గీతోపదేశం వైపునకు మళ్లించను. ఇప్పుడు మర్త్యలోక వాసులు అంటే ఈ మర్త్యలోకం అంటే ఈ భూలోకం, ఈ భౌతిక జగత్తు వాసులకి ఆయన దృష్టి కనబడకుండా ఉండాలని నిర్ణయించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే నిర్ణయించుకొని తెలిసిందో వెంటనే ధర్మరాజు ఏం చేశాడు, ఆయన కూడా భగవద్గీత ఉపదేశాన్ని గుర్తు చేశాడు. గీతోపదేశం వైపు తన మనసుని మళ్లించాడు. ఎందుకంటే ఆయన కూడా లేదా ఆయన్ని కూడా ఈ విరహాగ్ని ఆయన కూడా దహించేస్తుంది కాబట్టి. సో ఇటువంటి విరహాగ్ని, దావాగ్ని, ఇటువంటి సంసారక లౌకిక ఆకర్షణ నుంచి దూరం అవ్వాలంటే భగవంతుడి మీద ధ్యాస, భగవంతుడి యొక్క ఉపదేశాల మీద, భగవంతుడి లీలల మీద, వాటి మీద మనం ధ్యాస పెట్టడమే ఒకటే మార్గం. అంచేత ఆల్రెడీ అర్జున్ దాన్ని ఆ విధంగా చేసి ఆయన సానుభూతిని పొందాడు, అనుకూల పరిస్థితులు నెలకొల్పగలిగాడు. అదేవిధంగా ఇప్పుడు ధర్మరాజు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ ధర్మరాజు మామూలుగా అయితే యమధర్మరాజు యొక్క అంశం యుధిష్ఠిరుడు. అదే విధంగా ఈ మిగతా వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఈ పాండవులు అవ్వచ్చు, లేదంటే ద్రౌపది, వీళ్ళందరూ కూడా దేవతల యొక్క అంశాలే కాబట్టి వాళ్ళందరూ ఒక విధంగా ధర్మరాజు యొక్క సహచరులే, వాళ్ళందరూ ఫ్రెండ్స్, అందరూ దేవతలే కదా. సో వాళ్ళందరూ వెలిచి వెళ్ళిపోతే ఇంక నేను ఇక్కడ ఎందుకు ఉండడం అని చెప్పి ఈయన కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అని చెప్పి ప్రభుపాద రాస్తారు. సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు రాసి చెప్తున్నారు, ధర్మరాజు అని చెప్పి ఒకరి పేరే అక్కడ ప్రస్తావించినప్పటికీ కూడా పాండవులందరూ కూడా అదే భావంలో ఉన్నారు. అంచేత ఇక్కడ పేరుకైతే ధర్మరాజు పేరు చెప్పారు, కానీ పాండవులందరూ కూడా ఎప్పుడైతే కృష్ణుని వెళ్ళిపోయారు అన్నారో వాళ్ళు కూడా అందరూ అదే భావంలో ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈయన మళ్ళీ చూడండి, ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఆచార్యుల యొక్క మనం ఆచార్యుల నుంచి వినాలన్నది, వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ఉన్నారట. కానీ ఒకరికొకరు ఎవరు చెప్పుకోలేదు. అందరూ వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, ఎవరు కూడా ఒకరికొకరు చెప్పుకోలేదు. ఇక్కడ నెక్స్ట్ శ్రుత్య ధనంజయోదితం నాసం యధూనాం భగవద్గతిం చయతాం ఏకాంత భక్త్యా భగవత్య దోక్షజే నివేశితాత్మో పరరామ సంసుతే. యదువంశ నాశనం గూర్చియు శ్రీకృష్ణ అంతదానం గూర్చియు అర్జునుడు తెలుపుచుండగా ఆలకించిన కుంతీదేవి ఆ దివ్య పురుషోత్తముని భక్తి సేవలో
పూర్ణ శ్రద్ధతో నియుక్తురాలే భవబంధం నుండి విముక్తిపరచను. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆమె ఉందో యదువంశం వాళ్ళందరూ, యదువంశం అంటే తనలో తన తండ్రి ప్లస్ అన్న వసుదేవుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోయారని తెలుసుకుందో, వాళ్ళందరికీ అతి అతి ప్రియుడైన కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడని తెలిసినప్పుడు ఆమె కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. సో ఎప్పుడైతే ఇక్కడ చెప్తున్నారు, ప్రభుపాద వారు రాస్తారు, భక్తియుక్త సేవలో నిమగ్నం అవడం ద్వారా కుంతి మహారాణి తను భగవద్ధామ వెళ్ళడానికి వెళ్ళే అవకాశాలని చాలా పెంచేసుకుంది అని చెప్తున్నారు. ఎందుకని? భౌతికం అన్న ప్రతిదాన్ని మనం ఆధ్యాత్మికం చెయ్యాలి అంటే ఆ వస్తువుని కానీ ఏదైనా అది దాన్ని భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేయడం ద్వారా మనం భౌతిక వస్తువుని కానీ భౌతికమైన వాటిలన్నింటినీ ఆధ్యాత్మికం చేయగలుగుతాం. సో ఆ విధంగా ఈమె తన శరీరాన్ని ఆ సమయం నుంచి కృష్ణ యొక్క సేవలో, శ్రీకృష్ణ ధ్యానంలో లగ్నం చేయడం ద్వారా తన శరీరాన్ని మొత్తాన్ని దివ్యం చేసేసుకుని ఆమె వెళ్ళిపోయింది, భగవద్ధామ వెళ్ళిపోయింది. సంచేత ఏదైనా ఒక భౌతికమైన వస్తువుని మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో మనం నియోగిస్తామో ఆ భౌతికం అన్నది ఆధ్యాత్మికం అయిపోద్ది. ఇప్పుడు మనదంతా మన శరీరం భౌతికం కదా, కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం సంపూర్ణంగా భగవంతుడి సేవలో ఉపయోగిస్తామో ఇది ఆధ్యాత్మికం అయిపోతుంది, ఆధ్యాత్మిక శరీరం. అందుకే ప్రభుపాద వారు అలాగా ఆయన నియుక్తం చేశారు కాబట్టి ఆయన శరీరం దివ్యమైంది. దాని తర్వాత కూడా ఆధ్యాత్మికంగా కూడా అదే శరీరంతో ఉంటారు, ఎందుకంటే అది ఆయన శరీరంతో ఆధ్యాత్మికం అయిపోయింది. 24 hours ఆయన భగవంతుడి సేవలోనే నియుక్తం ఉన్నారు. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు మనకు కొంచెం వివరణలు ఇస్తున్నారు దీని మీద, ఎలాగా ఆమె భగవద్ధాం వెళ్ళగలిగింది అన్నది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే భగవద్ధాం ఏ విధంగా అనేది పూర్ణ శ్రద్ధతో నియుక్తురాలై, భక్తియుక్త సేవలో పూర్ణ శ్రద్ధ, అంటే భక్తియుక్త సేవలో ఆమె పూర్తిగా నియుక్తం అయిపోయింది. శ్రవణం, కీర్తనం వీటి ద్వారా ఇంట్లో అయిపోయి ఆ విధంగా ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో ఇక్కడ సంస్మృతి అనే పదం ఉంది. సంస్మృతి అంటే స్మరించడం అనేది. కానీ ఆమె స్మరిస్తుంది ఏంటట? భగవంతుడి కోసం కాదట. ఆ మాటకి స్మరిస్తుంది ఏంటట? విశ్వనాథ చక్రవర్తి, నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, భగవంతుడికి వెళ్ళిపోవాలి, ఇంకేంది ఇక్కడ ఉండకూడదు, ఈ భౌతిక జగత్తులో ఉండకూడదు, నేను భగవంతుడికి వెళ్ళిపోవాలి, అది స్మరిస్తుందట. అది స్మరిసిపోతే అంటే భగవంతుడికి వెళ్ళాలని కాదు, నేను ఇది విడిచిపెట్టి వెళ్ళాలి, ఇక్కడి నుంచి విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నది. సో ఆమె ఎలా వెళ్ళిపోయిందట? సడన్లీ డిసపియర్, అంటే ఒక్కసారి అకస్మాత్తుగా ఆమె వెళ్ళిపోయింది. సో ఏ విధంగా ఆమె ఇంకా ఇంకా వివరణిస్తున్నారు. ఎప్పుడైతే అర్జున్ నుంచి ఉందో ఆమె స్తబ్దురాలు అయిపోయిందట. స్తబ్దురాలు అయిపోయి కదలకుండా అలాగుండి అదే దృష్టిలో ఆమెను స్మరిస్తూ సడన్గా మాయమైపోయింది. అది కుంతిదేవి యొక్క నిష్క్రమణ. ఇది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు మనకి వివరించి చెప్తున్న విషయం. అలాగే నెక్స్ట్, యయాహరద్భో భారం తాం తనుం విజహావజహ కంటకం కంటకేనేవ ద్వయం చాపి శిశు సమం. అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీలందరినూ తమ దేహములను వీడినట్లుగా చేసి భూభారం తగ్గించును. నియామకుడైన వానికి రెండును ఏకమే అయినను
ఆ కార్యం ముళ్ళును విరిగి వేయటను పోలేను. ఇప్పుడు ఎలాగంటే ఈ యదువంశపు తన వారసులందరినీ కూడా ఉపయోగించుకొని ఆయన భూమి మీద ఉన్న భారాన్ని అంతటి తొలగించాడు. సో అలాగని చెప్పి ఆ భారాన్ని వచ్చేది, ఆ భారాన్ని కూడా తను తొలగించాడు. ఏ ముళ్ళునైతే ఉపయోగించాడో ఆ ముళ్ళుని కూడా తీసుకొస్తాడు. సో చేత ఇక్కడ భగవంతుడు దేన్ని కూడా ఉంచలేదు. ముళ్ళుతో తిరిగి అనేది మనకి తెలుసు. మనకి ఆ విధంగా ఇప్పుడు వాళ్ళని ఓడించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళతో తీయాలి కాబట్టి వాళ్ళతో తీశారు. ఒకరికొకరు కొట్టుకుని వెళ్ళిపోయినట్టు చేస్తున్నాం. సో ఇక్కడ భగవంతుడు తన యొక్క తన యొక్క ఏమంటారు విష్ అంటే ఇచ్ఛానుసారం, తన ఇచ్ఛానుసారం భగవంతుడు అక్కడ కనబడాలా కనబడకూడదు, ప్రత్యక్షం అవ్వాలా అవ్వకూడదు అనేది అది ఆయన యొక్క దీంట్లో ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా భగవంతుని డిమాండ్ చేయలేరు కనబడు అని చెప్పి. అది భగవంతుడి యొక్క దీన్ని బట్టి, అంటే ఆయన యొక్క సొంత దీన్ని బట్టి ఎవరైనా చూడడం కానీ చూడకపోవడం అనేది ఉంటుంది తప్ప ఎవరు కూడా నాకు ఇప్పుడు కనబడాలి లేదా వద్దు అని చెప్పి డిమాండ్ చేయడానికి లేదు, వద్దని చెప్పి తెలుసుకోవడానికి లేదు. భగవంతుడు కనబడాలంటే కనబడతాడు, కనబడకూడదంటే కనబడతాడు. అది ఆయన కనబడకున్నప్పుడు ఈ గుణాల యొక్క తెరని మన మధ్యలో పెట్టేస్తాడు. మంచిది, ఈ గుణాలు మనల్ని ఆయన చూడకుండా చేస్తూ ఉంటాయి. ఈ గుణాల వల్ల మనం ఈ భౌతిక జగత్తులో ఏదో ఏదో ఒకదానికి ఆకర్షణకి అందులో పడిపోతాం భగవంతుడు చూడకుండా. చాలా మటుకు ఏంటంటే చూడండి, మనకి కట్టినట్టు ఏదో అడ్డు పెట్టాలని అవసరం లేదు. సూక్ష్మ కట్టెలు ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చూడండి, పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ ఏదో అక్కడ ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ తీయడానికి వెళ్తున్నాడు. పిల్లలు ఆపాలని మనం చేస్తే ఇక్కడ నీకు సపోర్ట్ చేసాం అనుకోండి, ఆ పిల్లలు అది ఆపేసి ఇటు వచ్చేస్తారు. మనం ఏం చేసాం, కట్టెన్ వేస్తాం, అది కనబడకుండా. ఆయన దృష్టిలో పోయింది అది, ఆ బొమ్మ పోయింది, ఇప్పుడు ఈ బొమ్మ మీద పడ్డాడు. సో అదే విధంగా భగవంతుడు కూడా ఎప్పుడైతే తనను చూపించుకోకూడదు అనుకుంటాడో మాయాదేవి ద్వారా కట్టెన్ వేస్తాడు. మాయాదేవి అంటది ఏదో ఏదో చూపిస్తుంది, ధనమో పదవో లేదంటే ఇంకోటి ఏదో నా జనం, నా సుందరి, నా ధనం, లేదా అందులో ఎవరు చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, భగవంతుని వచ్చేసి విడిచిపెట్టేసి ఇటు వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనల్ని తనకు తాను కనబడకుండా చేస్తాడు. ఇప్పుడు మనం చూడలేం, ఇందులో పడి ఇందులో చూస్తుంటే కానీ పక్కన ఎవరున్నాను చూడగలం. సో భగవంతుడు ఆ విధంగా మనం చూడకుండా వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రభుపాద వారు దీంట్లో చెప్తారు, ప్రభుపాద ఇక్కడ ముళ్ళు ఏంటని చెప్తున్నారు.
ఈ వృత్తాంతం మనకు దశమ స్కందం నుండి గోచరించగలదు. వాస్తవమునకు దేవదానవులు ఇరువురును భగవానికి సమానమైనటువంటి వారే. కానీ వారిలో దేవతలు భగవాన్ ఏడ నమ్రత కలిగి ఉండగా దానవులు అట్టి స్వభావం కలిగి ఉంటారు. కనుకనే ముళ్ళును ముళ్ళుతో తీసివేయుట అనేది ఉపమానం ఇచ్చుట చక్కగా అమరి ఉన్నది. అంటే దేవతలు దానవులు ఇద్దరు కూడా సమానమైనకి, ఇదొక ముళ్ళు ఇదొక ముళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, దేవతల్ని ఉపయోగించి దానవుల్ని తొలగించారు. అలాగే ఒక ముళ్ళని ఉపయోగించి ఇంకో ముళ్ళని తీస్తారు. పాదమునందు గుర్చుకొనుట బాధ కలిగించు ఒక ముళ్ళు నిక్కముగా భగవానికి కలతను కలిగించుచున్నట్టుదే. కానీ కలతను కలిగించు వారిలో తొలగించుటకు వేరొక ముళ్ళను భగవానికి సేవ కూర్చున్నది. సో మన కాళ్ళలో ఒక ముళ్ళు గుచ్చుకుంటే అప్పటికి ఏం పిన్నిస్ గట్ట లేకపోతే మనం ఇంకో ముళ్ళు తీసుకొని ఆ ముళ్ళతోటి దాని లాగా నెమ్మదిగా తీసేస్తాం. సో అదే విధంగా భగవంతుడు ఏం చేశాడు, భగవంతుడి యొక్క శిష్టానికి ఈ దానవులు కలంకంగా నిలబడ్డారు, ముళ్ళు గుచ్చుకున్నవాళ్ళు. అందుకే దాన్ని తిలకించడానికి మళ్ళీ దానవుల్ని తొలగించిన దేవతల్ని అనే ముళ్ళని తీసుకుని దానితోటి అక్కడ తీసి పక్కన పడేసారు. ఆ విధంగా ఇది ముళ్ళతో తీయడం అనడానికి ఇది వస్తుంది. నెక్స్ట్ యథా యత్సాది రూపాన్ని దత్తే జథా నటః భూభారక్షక్తో ఏన జహోతచ్చ కళేవరం. భూభార హరణార్థమే ప్రకటితమైనట్టి తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించెను. మత్సాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడి వాని వల్లే దేహమును ఉపసంహరించుచుండును. ఇక్కడ భూభార హరణకి, భూభారాన్ని అంతటిని హరించడం కోసం దేవదేవుడు అనేక రూపాల్లో అవతరించాడు. ఆ దాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాడు. ఇక్కడ ప్రభుపాదులు దీన్ని ఏదంటే ఎలాగంటే మత్స్య వీళ్ళన్నింటినీ మత్స్య కూర్మ ఇలాగ రకరకాల రకాలు చేయడానికి భగవంతుడు గారెడి వాడి వల్లే పని చేస్తున్నాడు. గారెడి వాడు ఏం చేస్తాడు చూడండి, ఇలా కంటాడు, ఒక 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు తీస్తాడు. కానీ నిజంగా 5 రూపాయలు ఉండవు ఆయన దగ్గర. ఆ క్షణం ఆ షో వరకే 5 రూపాయలు, తర్వాత ఉండదు. అలాగే ఆయన సృష్టించగలిగి ఉంటే ఇప్పుడు ఆయన ధనవంతుడు అయిపోతాడు. ఎప్పటికైతే డబ్బులు సృష్టించుకోవచ్చు. ఈ మ్యాజిక్ షోలు చేసుకుని దాన్ని ఛార్జ్ చేసుకుని దాని మీద బతకాల్సిన అవసరం లేదండి. ఇంట్లో కూర్చుని కాల్సినప్పుడల్లా 5 రూపాయలు 10 రూపాయలు సృష్టించుకొని ఖర్చు పెట్టుకుని తినొచ్చు. కానీ అలా లేదు. ఆ షో వరకే ఆ 10 రూపాయలు, షో అయిపోతే 10 రూపాయలు ఉండదు. అదేవిధంగా భగవంతుడు కూడా ఒక కారణం కోసం మత్స్య కూర్మ అవతారం ఎత్తుతాడు. మళ్ళీ అది ఎప్పుడైతే అది అయిపోయిందో తన శరీరాన్ని మళ్ళీ సంహరించుకుంటాడు. సో ఆ విధంగా ఈయన ఇక్కడ భగవంతుడి యొక్క రూపాలన్నీ ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇదంతా సూత గోస్వామి ఈ ఋషులు చెప్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు దానికి ముళ్ళుతో తీయడం దానికి కృష్ణ చక్రవర్తి ఠాకూర్ వారు ఇంకొక వివరణ ఇస్తున్నారు. నేను చెప్పడం మర్చిపోయాను. ఎలాగంటే ఇప్పుడు యాక్చువల్గా మనం అర్జునుడి కోసం తెలుసుకున్నాం. అర్జునుడు రెండు ఒకటేమో నరుడు, ఇంకోటి ఇంద్రుడి దగ్గర అంశం 2. అలాగే ఈ దేవతలందరూ కూడా ఒక్కొక్క అంశాలు. ఈ అంశాలందరూ కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి కృష్ణుడు సిరీస్ చెప్పినప్పుడు పెద్ద లిస్ట్ ఇచ్చాను, ఎవరు ఏ రూపం ఎత్తారు, ఏ అవతారం ఎత్తారండి. సో వాళ్ళందరూ కూడా అంటే ఈ దేవతా అంశాలు భగవంతుడి యొక్క అంశాల్లోకి చేరుకుంటాయి.
ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే వచ్చాడో భగవంతుడు ఒక్కడే రాడు. భగవంతుతో పాటు భగవంతుడు అనుచరులు, భగవంతుడు ధామ అన్నీ వస్తాయి. సో వాళ్ళందరూ ఎంత ఇదంటే వాళ్ళల్లో ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలను ఉండవు కదా. సో వాళ్ళకి ఆ గుణం కలిగించాలంటే మనలో ఇక్కడ ఉన్న ఏదో ఒకటి కలవాలి. అందుకని వాళ్ళల్లో ఈ దేవతా అంశాలన్నీ ప్రవేశించడం వల్ల ఆ ప్రభాస క్షేత్రంలో వాళ్ళు ఆ దేవతా అంశాలు కొట్టుకున్నాయి అంతే తప్ప ఈ ఒరిజినల్ కృష్ణ అంశాలు వాళ్ళు కొట్టుకోలేదు. కొట్టుకుని వాళ్ళు ఒకరికొకరు దేహాలు సంహరించుకొని వాళ్ళు ఆ దేహాలు చాలించి వాళ్ళు మళ్ళీ స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఒరిజినల్ ఎవరైతే అనుచరులు ఉన్నారో యదు వంశస్థులు వాళ్ళు అక్కడ కూడా కృష్ణుతో ఉంటారు ద్వారకాలో. వాళ్ళు ఈ కృష్ణుడు అక్కడే ఇంకా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఓన్లీ మన దృష్టికి కనబడకుండా ఒక లీల చేసి మనకు కనబడకుండా అదృశ్యమయ్యారు. అంటే భగవంతుడు ఎలాగైతే పరిసమాప్తం చేశారో వాళ్ళు కూడా మన దృష్టి కనబడకుండా పరిసమాప్తం చేసుకున్నారు. ఈ దేవతా అంశాలు ఈ కొట్టులాట ద్వారా కొట్టుకొని వాళ్ళు స్వర్గలోకం వెళ్ళిపోయారు. శరీరం వదిలిపెట్టామనుకోండి. సో ఆ విధంగా దేనికి దాన్నే ముళ్ళుతో తీసినట్టుగా తీసేసి భగవంతుడు దేనిగా సపరేట్ చేశాడు అని చెప్పి కృష్ణ చక్రవర్తిలో మంచి చక్కగా వివరణిస్తారు. ఇక్కడ దీంట్లో ఈ రూపాలని సమాప్తి చేయడం ఎలాగా అన్నది చూసుకుంటే కృష్ణుడు ప్రభుపాదులు రాస్తున్న భగవాను రూపరహితుడు కానీ నిరాకరుడు కానీ కాదు. ఆ దేవదేవుని దేహము అతనికి అభిన్నమై సచ్చిదానంద విగ్రహంగా తెలియవచ్చుంది. అది ఎప్పుడు కూడా ఇక్కడ ఈ విశ్వనంద ప్రదర్శన మత్స్యావతారము ఆ రూపంలో ఒకటిగా ఉన్నది. కానీ లోకములు అనంత సంఖ్యలో ఉన్నందున మత్స్యావతారము తన లీలను అవిచ్ఛిన్నముగా ఏదో ఒక చోట ప్రదర్శించునే ఉండును. కనుక ఈ లోకంలో దత్తే అనే పదం ప్రయోగించబడినది. దత్తి అంటే నిత్యముగా స్వీకరించునని భావము. ఏదైనా ఒక సందర్భం కొరకే స్వీకరించటను తెలియజేసేది దీత్వ అనే పదము ప్రయోగింపబడలేదు. ఇక్కడ మత్స్యావతారం ఇక్కడ కనబడుతుంది. కానీ ఆ మత్స్యావతారం ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? వేరే లోకంకి వెళ్ళింది. అక్కడ మళ్ళీ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లోకం అలాగా తిరుగుతూనే ఉంటాం. సో ఒకసారి భగవంతుడి నుంచి వచ్చిన అంశం ఏది కూడా శాశ్వతంగానే ఉంటుంది. అంచేత శాశ్వతంగా ఇక్కడ లీలలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రతి అవతారం కూడా నిత్య లీలలు. అందుకే నిత్య లీల పురుషోత్తములు అంటారు కృష్ణుడు. ఆయన వచ్చిన ప్రతి అవతారం కూడా ఎక్కడో చోట లీల చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుగుతుంది. ఇక్కడ ఈ జగత్తులో అదృశ్యం అయిపోయింది మనకు కనబడకుండా. కానీ ఇంకో జగత్తులో మళ్ళీ అది లీల జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రభుత్వం చెప్తున్నారు, మల్ల యుద్ధ ఊరిలో శ్రీకృష్ణ వజ్రాయుధం వల్లే గోచరించనని ఈ శ్రీమద్ భాగవతం తెలుపబడినది. శిశుపాలుడు ఆ దేవదేవుని చేతిలో నిహతుడయ్యేది సమయమున బ్రహ్మజ్యోతిచ్చే కనుల మిరుగుట్లు గొలపగా అతని నిజ రూపమును గాంచలేకపోయాను. కనుకనే హంసించే నింపబడిన మల్లులకు వజ్రాయుధం వల్లే గోచరించను లేదా తేజమయమైన కాంతిగా శిశుపాలను ఎదుట నిలిచినను అంత్యమున ఆ తాత్కాలిక రూపములన్నీ ఉపసంహరింపబడను. కానీ కృష్ణుడు మాత్రం గారెడు వాని వల్లే ఎట్టి పరిస్థితి ఎందునో నశింపగా నిత్యంగా నిలిచి ఉండను. ఎలాగైతే గారెడివాడు ఎన్నో గారడీలు చేస్తాడు, అవి చూపిస్తుంటాడు, అవన్నీ మాయమైపోవచ్చు. కానీ గారెడివాడు మాయమవడు. సో అదే విధంగా కృష్ణుడు కూడా ఇలాగ రకరకాల రూపాలు అవతారాలు ఇచ్చి రకరకాలుగా కనబడుతూ అవన్నీ అవుతూ ఉండొచ్చు. కానీ అది మాత్రం అలాగే ఉంటాడు. సో అదే విధంగా అక్కడ ఎంతకుముందు ముళ్ళుతో దాంట్లో చూసుకుంటే అక్కడ అవతారాలు వెళ్ళిపోయినట్టు కనబడచ్చు. కానీ ఆ అనుచరులు కృష్ణుడు ఇప్పుడు కూడా అదే ద్వారకాలో ఇంకా వాళ్ళ లీలలు జరుపుతూనే ఉన్నారు.
ఓన్లీ దేవతా అంశాలు రావడం వల్ల ఆ దేవతా అంశాలను పరిసమాప్తం చేయడం కోసం ఈ లీల చేశాడు. చేసి వాళ్ళని పరిసమాప్తం చేసి దేవతలు అక్కడ పంపించేసి తన వాళ్ళతో తను నిత్య లీల జరుపుకుంటూనే ఉన్నాడు కృష్ణుడు. సో ఈ విధంగా అక్కడ చెప్పారు. ఇంకా కొన్ని ఉన్నవి మళ్ళీ ఇదంతా అంటే కృష్ణుడు ఏవి చేసిన దానికి కారణాలు చెప్తున్నాడు. ఇంకా ఇంకొన్ని 2-3 ఉన్నాయి. అయిన తర్వాత అప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ ఏ విధంగా సిద్ధమవుతున్నారు వాళ్ళంటే దాని వివరణ వస్తుంది. దాన్ని మనం వచ్చేవారం చూద్దాం. రేపు అదే జపయజ్ఞ కారణంగా రేపు క్లాస్. మీరందరూ శ్రీమద్ భాగవతంకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండం. హరే కృష్ణ హరే ప్రభు కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామ్ హరే కృష్ణ ప్రభుజీ దండం. ప్రభు దండం ప్రణామం. హరే హరే కృష్ణ దండం. హరే కృష్ణ. కృష్ణ.